ఏదో తిప్పుతా ఉంటాడు ఆ సినిమాటోగ్రఫర్. అరే ఒక పాయింట్ రాసుకో జస్ట్ ఓకే. చూశారుగా మన తెలుగు ఇండస్ట్రీ కలమ తల్లి ముద్దుబిడ్డలు వీళ్ళు. వీళ్ళు చెప్పిందే ఇండస్ట్రీ హిట్, వీళ్ళు చెప్పితేనే ఇండస్ట్రీలో ఏ సినిమా నిలబడాలి అనే రేంజ్లో ఫీలింగ్లో ఉన్న వ్యక్తులు వీళ్ళు. సన్నా ఏమనుకుంటున్నారు వీళ్ళ గురించి? వీళ్ళు గేమ్ చేంజర్ సినిమా గురించి రివ్యూ చెప్పారు, అది చూద్దాం ఒకసారి. నేను కూడా ఫ్యాక్ట్స్ మాట్లాడతా సినిమాల గురించి, ఇలాగా సోది చెప్పను. సన్నా ఒక వ్యక్తి 36 నెలలు అంటే 3 సంవత్సరాలు ఒక పెద్ద హీరో రామ్ చరణ్ గారు, ఒక పెద్ద డైరెక్టర్ శంకర్ గారు, సరేనా, అలాంటి వ్యక్తి సినిమా తీస్తే ఈ నీచపు రివ్యూలు ఇచ్చేది ఎంత నీచంగా ఉన్నారో, వీళ్ళు ఎంత నీచంగా రివ్యూలు ఇస్తున్నారో మీకే వదిలేస్తున్నా, మీరే చూడండి ఒకసారి. సినిమా ఎలా ఉందంటే, దిల్ రాజు గారు మీరు ఇలాంటి సినిమాలు తీస్తే డేంజర్లో ఉంటారు. ఆల్రెడీ గేమ్ చేంజర్ సినిమా తీసి మీరు డేంజర్లోనే ఉన్నారని అనిపిస్తుంది నాకు. ఒకసారి ఫోన్ చేసి ఈ విషయం చెప్పారనమాట, నేను చాలా డేంజర్లో ఉన్నాను పోల్చొక్క అనేసి కదా. ఇలాంటి సినిమాలు 100 చేసిన దిల్ రాజు గారు డేంజర్లోనే ఉండరు. ఆయన క్యాలిబర్ అలాంటిది. సన్నా ఇండస్ట్రీకి ఈ రోజు వచ్చి నువ్వు రివ్యూలు చెప్తున్నావేమో, సన్నా ఇండస్ట్రీ దిల్ సినిమా నుండి ఆయన ఇడే ఉన్నాడు. ఎలాంటి సినిమా ఎలా ఆడుతుందో తెలుసు ఆయనకి. ఇన్ని కోట్లు ఒక సినిమా మీద ఊరికే ఖర్చు పెట్టడానికి ఆయనకి మనసు రాదు. సన్నా ఆ సినిమాలో కంటెంట్ ఉంది కాబట్టి ఖర్చు పెట్టాడు, అది కూడా తెలియలేకుండా మాట్లాడద్దండి. సన్నా నాకైతే స్కందా సినిమా ఇంకో 100 సార్లు చూడొచ్చు అనిపించింది భయ్య గేమ్ చేంజర్ చూసాక. కానీ 100 సార్లు చూస్తావా? ఓ అమ్మ చాలా రేంజ్ ఉంది నీకు అసలు. నువ్వు చూడు స్కందాని, నువ్వు స్కందా సినిమా చూసినట్టయితే నేను అది సన్నా నువ్వు చూడు బా స్కందాన్ని చూడు 100 సార్లు చూద్దాం. కానీ శంకర్, దిల్ రాజు, రామ్ చరణ్ కాంబోకి తగ్గట్టుంది ఆ సినిమా. పైసా వసూలా అంటే అస్సలు లేదు. లాస్ట్లో ఇంకో మాట అన్నారు, ఏంది శంకర్ కాంబినేషన్ గారికి రామ్ చరణ్ గారి కాంబినేషన్ గారికి రీచ్ అయిన హైప్ అంతా లేదు అని చెప్పేసి. ఓ మాట చెప్పాలండి, ఏ ఇండస్ట్రీని ఎత్తుకోండి, ఒకే ఒక డైరెక్టర్ సన్నా శంకర్ గారు కానీ రాజమౌళి గారు కానీ వల్గారిటిక్ వే సినిమాలు తీయరు. సన్నా వీళ్ళిద్దరు స్టాండర్డ్ లైజ్డ్ సినిమాలు తీస్తారు. శంకర్ గారు తీసిన సినిమాలన్నీ చూసుకుంటే అవినీతికి వ్యతిరేకంగానే ఉంటుంది. ఒక అపరిచితుడు కానీ ఆయన లాస్ట్ తీసిన ఇండియన్ 2 కానీ సొసైటీకి యాడ్ ఒక్క చోట అయినా సరే మెసేజ్ ఇద్దామనేదే ఉంటుంది. కానీ మనకేముంది, ఒక గంధపు చెక్కను కొనేసి వేసుకొని భుజాన మీద ఎక్కేసి పదరాశిక పట్టుకుంటే వదిలేస్తాం అనుకునే బ్యాచ్ అనుకుంటున్నాం శంకర కాదా? వాళ్ళ కల్ట్ చెప్తా నేను మూవీస్. సరేనా ఈరోజు నువ్వు ఎంటైర్మెంట్గా 100 సినిమాలు తీయచ్చు, ఇంకొక ఐటమ్ సాంగ్ పెట్టి హిట్ కొట్టచ్చు, హీరో దగ్గర మాస్ స్టెప్ వేయించి కూడా హిట్ కొట్టచ్చు. ఒక నిజాయితీ కలిగిన హీరోతో స్టెప్స్ వేయించడం కాదు సరేనా, ఒక కంటెంట్ ఉండే సినిమా, ప్రజలకు ఉపయోగపడే సినిమా, ఒక IAS ఆఫీసర్ తలుచుకుంటే ఏం చేయగలుగుతాడనే సినిమా ఇది సరేనా.